ఏమండే సార్ ఆగండి. నేను ఒకటి ఉన్నాను అక్కడ. నేను మీకోసం వెయిట్ చేస్తున్నాను, మీరు వచ్చారు. ఇందాకే కలిసాం కదా, ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఆయన మిమ్మల్ని తీసుకొద్దాం అనుకున్నాను నేను. రిలాక్స్. సైకిల్ కూడా టెస్ట్ చేసి పంపించి మైలేజ్ బాగుంది. ఏంటి సీను గారు? ఏంటి సీన్ కాదు సార్, గెటప్ సీన్. గెటప్ సీన్. సారీ, గెటప్ సీను గారు. ఎట్టా ఉన్నారు? బాగున్నాను సూపర్. నేను ఈరోజు యాంకర్గా చేద్దాం అనుకుంటున్నానండి. చెప్పండి సార్. మీరు నన్ను ఇంకొకసారి సార్ అని పిలిచారనుకోండి, నేను వెళ్ళిపోతాను. లేకపోతే ఆ కిరీటం వేసుకుని కూర్చుంటాను అక్కడ. సరే సార్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నాకు సీనియర్. హాయ్ బాబు. కాదండి కదా, నన్ను అరే వరే అన్నది ఓకే, కానీ సార్ అని దుబ్బకండి నన్ను. ఒకటి గౌరవప్రదంగా మర్యాదపూర్వకంగా ఇప్పుడు మనం అఖిల్ గారు, సీను గారు నన్ను చెప్పండి సార్. శ్రీను అనండి, నన్ను హ్యాపీ. అఖిల్ అనండి, నేను హ్యాపీ. వద్దు సార్, వద్దండి అండి. ఏమండి చెప్పండి. ఏమండి అయితేను ఎప్పుడు అంటే ఈ కళ్ళు ఎప్పుడు ఇలా చూడలేదు. ఎందుకు మిమ్మల్ని ఎందుకు ఇలా చూడలేదు? అంటే చాలా రోజుల తర్వాత ప్రమోషన్స్కి ఇలా ఏ సైడ్? సో అంటే ట్విట్టర్లో కూడా చాలా చాలా అర్థమైంది. చాలా సాఫ్ట్గా అడుగుతున్నారు మా వాళ్ళు. అర్థమైంది. కొన్ని ట్వీట్లు చూస్తా ఉంటే వాటి నుంచి ప్రమోషన్స్ షురు లెనిన్ ఇన్ఫార్మ్. హలో, అనా బాగున్నారా? బాగుందండి. హాయనా రండి, కూర్చోండి. ఎంట్రీ చేయండి. నేను సాంగ్ మాత్రం రెస్పాన్స్ అన్నా అదిరిపోయింది. కూర్చోండి అన్నా. సారీ ఎంట్రీ ఆల్మోస్ట్ అయిపోవచ్చిందన్నా. ఇంటర్వ్యూ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, స్టార్ట్ అయిపోవచ్చు. ఆయన సోలోగా చేస్తాడు అన్నాడు ఫస్ట్. వద్దన్నాడు కదా, నేనేంటన్నాడు. ఇప్పుడు శ్రీను లేకుండా మీరు ఇంటర్వ్యూ చేయను అన్నారంటే నేనా? బ్రహ్మాజీ ఉన్నాడు, శివాజీ అంటే శ్రీను కావాలి ఏంటిది నేను స్పెషల్ అన్నాను అది. చిన్న ల్యాక్ కావాలంట ఇంటర్వ్యూలో, అందుకోసం పిలిచారన్న. విన్నాను నిజంగా. విన్నారా? కంపల్సరీ ఆయన ఉంటే ఆయన డేట్ నేనైతే తీసుకుంటే వినలేదు. ఆయన లేడు. నేను వినలేదు అన్నయ్య. నేను విన్నా, ఎందుకంటే గెటప్ శ్రీను లేకుండా నేను అదిగో సినిమా అవలేకపోతున్నాను. యాక్చువల్లీ మన సినిమా చేయనన్నారు. నెక్స్ట్ సినిమా కూడా గెటప్ సీన్ కావాలి. కమింగ్ 10 సినిమాస్ సైన్ చేపిస్తున్నారన్న. పెన్ను పేపర్ కూడా వచ్చింది దగ్గర. నేను మొన్న ఫ్రీ చేస్తారని అడిగా. శ్రీను గారు లేరండి అంటే, శివాజీ గారు బ్రహ్మాజీ గారు ఉన్నారు అన్నారు. శ్రీను గారు లేరండి, ఆయన యాంకర్ అండి దీనికి. ఆయన షూటింగ్ చేసుకుంటున్నాడు. సెంటర్ లో ఆయనే కూర్చున్నారు కదా. యాంకర్ అన్న ప్లీజ్ కాసేపు సీను మీరు వదలరు కాబట్టి, యాంకర్ కాబట్టి ఒక్కసారి వదిలేండి నన్ను ప్లీజ్. గెటప్ సీను నుంచి యాంకర్ సీనుగా మారారు ఇవాళ. ఇప్పుడు గెటప్ ఇది కూడా గెటప్, ఇదో గెటప్, యాంకర్ గెటప్. యాంకర్ గెటప్. మొత్తానికి మన ఇంటర్వ్యూ గురించి అంటే మరీ ఫార్మల్గా కాకుండా కొంచెం ఇష్టానుసారంగా మాట్లాడుకుందామని. సెట్లో ఎలా మాట్లాడుకుంటాను కొంచెం టోన్ మార్చేస్తే బాగుంటుంది, లేకపోతే వచ్చి కొడతాను. ఏదన్నా పెద్ద యాంకర్ లా ఫీల్ అయిపోయి మామూలు సీనులా మాట్లాడి, యాంకర్ అంటేనే ఇలా కూర్చుంటారా ఇలా చెప్పండి. సీనులా మాట్లాడితే పని అవద్దు చెప్తున్నా నా దగ్గర. కాదన్న ఫార్మల్గా మాట్లాడుకుందాం అన్న బేసికల్. నేను నమ్మరు అది. సరే తిన్నాం. సరే ఇక్కడ క్వశ్చన్ వచ్చేస్తుంది సార్. ఇప్పుడు చెప్పండి గారు, చెప్పండి సార్. ఈ వచ్చారు, భాగ్యశ్రీ గారు వచ్చారు. అయ్యో సార్, என்னங்க எப்படி இருக்கீங்க? சூப்பர். తమిళ మాట్లాడుతున్నారు ఆవిడ என்னங்க అంటుంది బాబు. బేసికల్ ఏంటంటే తప్పదు అంటే వీక్లీ ఒక్కొక్క స్టేట్లో ఉంటారు, ఒక్కొక్క సినిమా మారుతూ ఉంటాయి. తమిళ అంటారు, మలయాళం అంటారు, అంటారు. నెక్స్ట్ చెప్పండి శ్రీను గారు. హీస్ ఆర్ యాంకర్ ఫర్ టుడే. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నారు, సూపర్ అండి. తెలుగు చూసారా ఎంత ఫాస్ట్గా నేర్చుకుంటున్నారు. ఈరోజు మొత్తం నేను మీ లాంగ్వేజ్లో ఇంటర్వ్యూ చేయబోతాను. మీకు మీ లాంగ్వేజ్ ఎవరో తెలియదు, అందుకని తెలుగులో చేస్తానండి. ఏ లాంగ్వేజ్? మరాఠీ. హీ నోస్ యువర్ మదర్ మరాఠీ. మరాఠీ నాకు తెలుసండి. తెలుసా? లాంగ్వేజ్ తెలుసండి, మాట్లాడటం మాట్లాడటం అది. సౌండ్ తెలుసు అంతే. సారీ ఒకటే సారీ, నేను నా బల్బే లేట్. నేనే లేట్. సో ఆయన అల్లిగా క్యాచ్ చేశాను. అన్న వెల్కమ్ అన్న. థ్యాంక్ యూ సీను. లేదంటే వైర్లని పెట్టేది. వెల్కమ్ అంట. సో లెనిన్ జూలై 10th రాబోతుంది. ఎస్. సో దీంట్లో చూస్తే కనుక టీజర్లో చూసినట్టు మీ దీంట్లో టోటల్ మేకోవర్ అంతా చాలా కొత్తగా ఉంది.
సో దీంట్లో మీకు బాగా గెటప్ మార్చాను. గెటప్ మార్చారు. నేను గెటప్ అఖిల్ అవుదాం అనుకుంటున్నాను. వద్దండి, ఒకనే తట్టుకోలేకపోతున్నారు, వద్దు. మీరు లెనిన్ ప్రస్తుతానికి. సో ఈ సినిమాకి మీకు బాగా కష్టం అనిపించింది ఏంటి? అంటే రాయలసీమ తాలూకు స్లాంగా, లేకపోతే ఈ లుక్కా, లేకపోతే సెట్లో గెటప్ సినిమా? సెట్లో గెటప్ సీన్ అది అబ్వియస్ లేదు, అదే చెప్తాను. చెప్తానికి ఎక్కువ కష్టమేం అనిపించలేదు. మన డైరెక్టర్ బ్యూటిఫుల్గా రాశాడు, స్పేస్ ఇచ్చాడు, ఇంతమంది సపోర్ట్గా ఉన్నారు, చాలా ఈజీగా అనిపించింది నాకు. ఓకే, స్లాంగ్ని ఎలా వర్కౌట్ చేశారండి నువ్వు? డైరెక్టర్ని కాపీ కొట్టాను. అంతే. ఒకసారి మనం రామాపురంకి వెళ్ళాము, తన ఇంట్లో ఒక 10 మంది కూర్చున్నాం, మనం భోజనం చేస్తుంటే అందరినీ గమనించాను. ఆయన కూడా బాగా మాట్లాడతారు స్లాంగ్. సో ఇట్లా ఫాలో అవుతూ పోయాను. సూపర్. ఎక్కువ ఆలోచించకుండా డైరెక్టర్తో క్యాజువల్ కాన్వర్జేషన్స్లో ఆయన ఫాదర్తో మాట్లాడే కాన్వర్జేషన్స్ అన్ని నాకు రికార్డింగ్ పెట్టేవారు ఫోన్ మీద. సూపర్ అండి. సో వింటూ అలా. సో ఈ గ్రౌండ్ వర్క్ తాలూకు రిజల్ట్ July 10th థియేటర్లో మీరు అందరూ చూడబోతున్నారు. సో ఆ పాత్ర యొక్క ఇది. సో నెక్స్ట్ భాగ్యశ్రీ గారు. సార్ సో మన ప్రమోషన్లో అలాగే ఈ సినిమాలో మీరు ఒక డైలాగ్ బాగా వెళ్తాను బయట, ఏంటి? ఎన్టీఆర్ గారి డైలాగ్. అవును, చెప్పేసింది మొన్న ఫుల్ పేజ్ డైలాగ్. సో మీరు ఓన్లీ డైలాగ్ కాపీ అంటే కంఠస్థ పట్టారా, లేకపోతే బైహెడ్ చేశారా, లేకపోతే మీనింగ్ తెలుసా మీకు? నాకు కొంచెం కొంచెం తెలుసు నేను. మీనింగ్ తెలుసా? తెలుసుకున్నారు. ఓకే, 2 లైన్లు చెప్పండి. ఓన్లీ మొత్తం అడిగిన 2 లైన్లు చెప్పండి. ఓన్లీ 2 లైన్లు మామూలుగా చెప్పండి అంతే. ఏమంటివి జాతి నీతో మనసు హతలేదంటువా? ఎంత మాట ఎంత ఎంత మాట. మాట ఎంత మాట. ఇది క్షేత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు కాదు, కాకూడదు. ఇది కూలు పరీక్ష ఎందువా? నిజంగా నాకైతే scene. కాదు కాకూడదు. అక్కడ సీట్ల నుంచి ఆయన లేపితే చాలా బాగుంటుందని ఫీల్. బోరు పట్టిస్తున్నాను. కానీ నాకు బోరు పడదు. నిజంగా రానా పక్కన ఈ మధ్యన చార్టెడ్ ఫ్లైట్లు తిరిగిన దగ్గర నుంచి యాటిట్యూడ్ మారిపోయింది. ఫోన్లో నన్ను బతకన్నా చిన్న ఆర్టిస్ట్ నువ్వు ఎందుకన్నా? చిన్న ఆర్టిస్ట్ నువ్వు లేకుండా ఆయన ఇంటర్వ్యూ చేయనంటుంటే ఏమనంటే చార్టెడ్ ఫ్లైట్కి వెళ్తారన్నా. నేను ఎక్కింది 2 సార్లు, ఆయన 4 సార్లు ఎక్కుతారు. విత్ మెగాస్టార్ చార్టెడ్ ఈయన ఫ్లైట్ లో ఈ గాన్ 2 times. ఓకే అన్న, నెక్స్ట్ శివాజీ అన్న దగ్గరికి వస్తున్నాను. అన్న, దీంట్లో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది చెప్పొచ్చా? మామూలుగా క్యారెక్టర్ గురించి ఏమైనా? అంటే లెనిన్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్స్ ఎమోషనల్ రైడ్. లెనిన్ హిమ్సెల్ఫ్ ఒక ఎమోషనల్ రైడ్ అన్నమాట ఈ సినిమా. దాంట్లో మేమందరం కూడా అంటే లైక్ ఎస్పెషల్లీ నా రైడ్ అయితే తనతోని నాకు చాలా బాగా అనిపించింది సినిమాలో. చాలా బరువైన పాత్ర లెనిన్ది, అంత ఈజీ కాదు దాన్ని మోయటం అనేది. ఎందుకంటే తనకున్న సర్కమ్స్టాన్సెస్లో భారతి ఒకటి, ఈశ్వరీరావు గారు పెద్దమ్మ, అన్నయ్య, అలాగే చిన్నాయన, ఇట్లా రకరకాల ఎమోషన్స్తో తను బ్యాలెన్స్ చేయటం అనేది నిజంగా ఛాలెంజింగ్. ఒక చెప్పలేని ఒక ఎమోషన్ ఉంది నాకు. ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా లెనిన్ ఒక బ్లాక్ బస్టర్ అనే ఫీలింగ్తో డెఫినెట్గా అవుతున్నాం మొదలుపెట్టి ఈ మేకప్ వేసుకొని ఎంటర్ అయ్యారు ఈ సినిమాలోకి. అందరూ సినిమాని నమ్మి చాలా కష్టపడ్డాము అందరూ ప్రతి సినిమాకి పనిచేస్తాం. బట్ ఈ సినిమాకి ఒక ఎమోషనల్ టచ్ ఉంది మనందరం. నందు రైటింగ్లో తన సీన్స్లో కూడా క్యారెక్టర్స్కి ఆ స్పేస్ ఉంది. ఎవ్రీబడి హ్యాడ్ దర్ స్పేస్. సినిమాని లిఫ్ట్ చేయడానికి అందరికి అవకాశం దొరికింది. చాలా అండి, దట్ వాస్ ద బ్యూటీ. మంచి క్యారెక్టర్ ఇచ్చారు. న్యాయంగా చెప్పాలంటే చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు. ఇంకోటి అన్న, ఈ సినిమాలో ఈ సినిమాలో కామెడీ ఎంతవరకు ఉంటుంది? అసలు కామెడీ ఉందా? మీరున్నారు అంటే ఉంటుందా అని. ఉండే సీన్ వీ హ్యావ్ సమ్ వెరీ ఫన్ సీన్స్. మా హీరోయిన్ ఇంట్రొడక్షన్ నుంచి ఆల్మోస్ట్ ఒక 15-20 minutes ఆయనతో ప్యాకర్డ్ సీన్ కూడా ఒకటి ఉంది. అదిరిపోద్ది అది. నేను అక్కడికే వెళ్ళబోతున్నాను. 20 minutes అట్లా రన్ అవుతూ ఉంటుంది సినిమా. చాలా బాగుంటుంది. ఎంటర్టైన్మెంట్. వీళ్ళిద్దరు కొట్టేసుకుంటూ ఉంటారు. మధ్యలో నేను బుక్ అవుతాను యాక్చువల్గా. సో ఇట్లా సరదాగా ఒక బిగినింగ్ ఫస్ట్ 15-20-25 minutes వరకు సరదాగా వెళ్తుంది సినిమా. ఒక ఊర్లోకి వెళ్ళిపోయి ఆ క్యారెక్టర్లను అందరినీ పరిచయం చేసుకొని ఒక సరదాగా ఎంటర్టైన్మెంట్తోనే వెళ్తుంది డెఫినెట్గా. యాక్చువల్గా సార్, ఇప్పుడు ఈ సినిమాలో గెటప్ సీన్ అంటే 10 సినిమాలు నేను గెటప్ వేస్తాను కదా. నాకు తెలిసి అన్నం చూడంగానే నేను అన్న అలా వాక్ చేసుకుంటూ వస్తున్నారు షార్ట్లో. ఆ గెటప్, ఆ వాక్ ఇప్పుడు చెప్పలేను అన్న. సో మీకు ఎలా అనిపించింది అన్న? నేను బిగినింగ్ నుంచి చెప్తున్నాను. అందుకు ఆయన లుక్ మాత్రం నాకు విపరీతంగా
సినిమా చూసిన తర్వాత అందరికీ చెప్పాల్సిందే మీ లుక్ స్టోరీ అయితే. అవును. చాలా సినిమాల తర్వాత చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అనేది. మీకు ఎలా అనిపించింది అన్న? నేను డబ్బింగ్ చెప్తూ ఎక్కువ రోజులు డబ్బింగ్ ఉంటే బాగుండని అనుకున్న సినిమా ఇది. వావ్. సో ఐ కెన్ సీ మై ఫేస్ నో డబ్బింగ్ చెప్పేటప్పుడు అవును. అరే అయిపోయిందా లేదు ఇంకా కొంచెం ఉంటే బాగుండు అని ఏమైనా కరెక్షన్ చెప్తారేమో అంటే నేను చూసుకోవడానికి కొత్తగా ఉంది నాకు. చాలా సినిమాలు చేస్తాం బట్ సేమ్ బ్రహ్మాజీ ఓన్లీ సిమిలర్ బ్రహ్మాజీ లిటిల్ మేబీ కాస్ట్యూమ్ చేంజ్ ఇక టోటల్ గెటప్ మారిపోయింది. సో నేను కొత్తగా నాకు అనిపించిన స్క్రీన్ మీద కూడా నేనే అన్న ఫీలింగ్తో చెప్పాను. అది నాకు డబ్బింగ్ ఎలా చెప్పారన్నా? సేమ్ ఆ గెటప్ లా అనుకుంటూ చేశారా, మామూలుగానే చేశారా? లేదు పాపం డైరెక్టరు నేను ఒక 2-3 ఏళ్ళ కన్నా తనకు అలవాటు డైరెక్టర్ని చెప్పమని అది రిపీట్ చేశాడు చాలా మటుకు. తన స్లాంగ్ బాగా వచ్చు డైరెక్టర్కి. నందు చెప్తుంటే ప్రాంప్టింగ్ అనుకో, యాక్చువల్ ప్రాంప్టింగ్లో డబ్బింగ్ చెప్పా, ఎక్కడ రాంగ్ అవ్వకూడదని చెప్పి. అసలు అందరూ అదే చేశారు. దాంతో పాటు ఆయన లెగ్ కాపీ. అదే మెయిన్ హైలైట్. అదే ఇవన్నీ నేను నమ్మరు కానీ ఇది హైలైట్. హైలైట్ ఆ గోల్డ్ చైన్ లెగ్ కాంబినేషన్ అదొకటి తలకాయలో పెడతాడు. ఆ లెగ్ వల్ల ఈ డైలాగ్ చిన్న ఊపు వచ్చింది. అవును. అదొకటి బాబు, నేను ఎవరు నన్ను చూసేటప్పుడు కూడా మామూలు సినిమాలో స్ట్రైట్ గా చూస్తాను, అలా కాదు ఇలా మాట్లాడతాడు. అంటే ఈ సినిమా అఖిల్ ఎలా వెయిట్ చేస్తున్నాడో నేను కూడా అలా వెయిట్ చేస్తున్నాను. ఇన్ఫాక్ట్ అందరూ వెయిట్ చేస్తున్నారు అన్న. కానీ నేను అలా ఒకటైతే కాదు. చెప్పగలను, తను చూసిన ఫస్ట్ రోజు గెటప్ వేసింది. ఐ స్వేర్ లిటరల్గా నాకు భాగ్యశ్రీ కనపడలేదు. ఒక యాక్టర్. సో అప్పుడు చూసి నేను అప్పుడు వెంటనే డైరెక్టర్ గారితో అన్నాను, నేను అమ్మా భలే పెట్టారండి సీన్, అదే ఏమంటివి అనేది తాను ఎగ్జాక్ట్గా దింపేసింది. ఇప్పుడు అందరినీ తినేస్తుంది. ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే అమ్మో, మనం తెలుగు వాళ్ళం, తెలుగు స్లాంగ్లు అంటే ఎక్కడో విన్నో లేకపోతే కాపీ చేసి చెప్పొచ్చు. ఆవిడ ఇక్కడికి వచ్చి ఇక్కడ సినిమాలు చేస్తూ దీంట్లో రాయలసీమ తాలూకు ఆ స్లాంగ్ని పట్టుకొని పేజీలు డైలాగ్ చెప్పడం అనేది ఎక్కడ మళ్ళీ ప్రాంప్టింగ్ కూడా లేదు అసలు అది. ఫెంటాస్టిక్. వావ్. చెప్పండి, ఇప్పుడు చెప్పండి మీ క్యారెక్టర్ గురించి మీరు చెప్పండి. So, బాగా ఎంజాయ్ చేసిన మూమెంట్ కానీ టఫెస్ట్ మూమెంట్స్ అట్లా. I mean, honestly, when I first heard the script, I was in love with the love story first and foremost because I'm a hopeless romantic. So for me, such kind of love for Lenin and Bharti was like beautiful. You know, I think Alage, husband, wife. I think it's such a beautiful story they have together. And then coming to my character, I think it's written so well. It has a lot of depth, and you know, as an actor, you hear a lot of narrations, kada, but when you hear depth for the character, everything you know about her, what she feels, how she is, how she acts, and I love the way the director wrote her. I think that's what made me come forward and give my 100%, because if not for the writing, I don't think you would see Bharti the way she is. From the intro to Aim Unto V, from all the big scenes, I think it's all beautiful. ఫెంటాస్టిక్. చెప్తున్నా కదండి, భారతీ క్యారెక్టర్, ఆవిడ చేసిన క్యారెక్టర్ అందరికి గుర్తుండిపోతుంది. ఈ సినిమాలో ఇంకోటి నేను చెప్పాల్స్తున్నాను, ఏ క్యారెక్టర్ లేకపోయినా సినిమా లేదు. ఏ యాక్చువల్లీ క్యారెక్టర్ లేకపోయినా సరే ఏ స్క్రిప్ట్ లేదు. ఎవ్రీ క్యారెక్టర్. నేను ఫ్లోలో మొన్న మహాభారతం అని అనేసాను. అది నేను ఏం ప్లాన్ చేయలేదు, చెప్తున్నాను. లేదండి, అది నిజం. బ్యూటిఫుల్ మూవీస్ ఆర్ బ్లాక్ బస్టర్స్. చాలా మంచి వి టాక్ అబౌట్ మూవీస్ రిలీజ్ అయిన సినిమాలు కూడా అవన్నీ ఇంక్లూడింగ్ టేక్ బాహుబలి దగ్గర నుంచి చూసుకుంటే ఎవ్రీథింగ్ రామాయణ మహాభారత 6-7 క్యారెక్టర్స్ మెయిన్ బేస్గా ఉంటాయి. ఇట్స్ నాట్ ఏ సోలో హీరో మూవీ. Yes. Larger చూసుకున్నా? than- that's when the drama Larger becomes than large. life. ఫ్రమ్ ద బిగినింగ్ షోలో నేను తీసుకొస్తే మాయబజార్, నర్తనశాల దగ్గర నర్తనశాల. తీసుకుంటే ఎనీ మహాభారత క్లాసిక్స్ అన్ని 6-7 క్యారెక్టర్లు బాగుంటేనే సినిమా బాగుంటుంది. అవును, Yeah. అదర్వైజ్ సినిమా ఆడచ్చు, వచ్చా మర్చిపోద్ది. బట్ అన్ని క్యారెక్టర్స్ అన్ని మాట్లాడుకుంటూ లింగర్ అయ్యి అంటే నాకు తెలిసి ఇప్పుడు నా చేస్తున్న ఫీలింగ్ అంటే రామ్ చరణ్ గారికి రంగస్థలం లాగా దిస్ గోయింగ్ టు బి ఫర్ అఖిల్ రంగస్థలం. definitely. Exactly. అందరూ ఇదే అనుకున్నాం, సెట్ లో కూడా ఇదే నాకు అనుకున్నాం. కాదు మన అందరికి అందరికి. బట్ రంగస్థలం చూసినప్పుడు మా చరణ్ ఒకటే గారు చూసి ఆల్ దోస్ క్యారెక్టర్స్ ఎంత మంది ఒక character సినిమా ఉంది. మళ్ళీ చూడొచ్చు. ఎందుకు చూడొచ్చు? That's true.
నాకు అదే ఫీలింగ్, ఈ సినిమా చేస్తుంటే అదే ఫీలింగ్. ఇంకోటి కూడా బాబు, ఎనీ కమర్షియల్ మూవీ ఎన్నిసార్లు చెప్పారు మీరు రంగస్థలం టాపిక్ అవును. ఎత్తారు కాబట్టి చెప్తున్నాను. ఎన్నిసార్లు చెప్పాను సుకుమార్ గారికి, చరణ్కి, దట్ ఈస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్. అసలు ఆ కమర్షియల్ ఫిల్మ్ మేకింగ్ మర్చిపోయి ఒక కథ రాసుకుని క్యారెక్టర్లు రాసేసి సినిమా అట్లానే తీశారు. మనం కూడా అలానే ప్రయత్నిస్తున్నాం. అండ్ పెర్ఫార్మెన్సెస్, వాట్ పర్ఫార్మెన్స్! అన్ని పర్ఫార్మెన్స్లు అక్కడ ఏ కమర్షియల్ మూవీ అయినా సరే పెర్ఫార్మెన్స్లు మనకు కరెక్ట్గా సెట్ అయితే సూపర్ హిట్. ఎప్పుడు రూటెడ్ టచ్ అయితే చాలా గట్టిగా అవుతుంది. ప్రజెంట్ అదే ట్రెండ్ నడుస్తుంది. అవును. దేశవ్యాప్తంగా. కూడా హెవీగా ఫీల్ అవ్వాలి షూటింగ్. లేదు లేదు లేదు. అవును. ఆ బాబు ఏంటి దెబ్బేస్తున్నారు లేకపోతే ఏంటి అది లేదు. చిన్న పాజిటివ్ ఎనర్జీతో సెట్కి వచ్చేవాళ్ళం. ఆ టోటల్ అంబియన్స్ కానీ, జాతర జరగడం కానీ, డిఫరెంట్ గెటప్లు ఇవన్నీ బాబోయ్, ఎవ్రీడే బాగా లైవ్లీగా అది ఆ, ఆ భారతం మెట్ట జరిగేంత వరకు ఎవ్రీడే నేను దాదాపు 20 రోజులు పైన అక్కడ షూట్ చేసాం మనం. 20 రోజులు లారీలు వస్తానే ఉన్నాయి ఆ ఫ్లవర్స్. ఎన్ని ఫ్లవర్స్, ఎంత అంటే మనం వేరే ఊర్లో ఉండి అక్కడికి వెళ్ళి షూటింగ్ చేసే ఫీలింగ్ ఉంది అంతే. Yes. అక్కడ ఆ ఊర్లో ఉన్నట్టు మనం అందరం. అవును. అదే ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ అద్దరుగొట్టేశాడు. అవునండి. అండ్ భాగ్యశ్రీ గారిని నేను ఒకసారి ఒక సీన్ చేశారు. ఆ రోజున ఆ సీన్లో యాక్ట్ చేసుకొని నడుస్తుంటూ వస్తున్నారు. వస్తామంటే చంద్రముఖిలో ఆయన ఒక సాధించిన తర్వాత వచ్చి ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు. అలా వచ్చి కూర్చొని ఐ డిడ్ ఇట్ అన్న ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చింది, చూశాను. అంటే అంత ఫెంటాస్టిక్ ఇచ్చారు ఆ పర్ఫార్మెన్స్ అక్కడ. ఒక ఎమోషనల్ సీన్ అది. Actually, it was a 4-pager dialogue, so I was a little nervous. I'm not going to lie. And నేను చూస్తున్నా అక్కడ. that day only, everybody was there on set. It matters when it's just between మ్యారేజ్ one actor, 2 actors, but Yes. You had to say it in front of in a lot front of of people. everybody, like 200 people, background artists, everybody. So చాలా కష్టం. ఎవ్రీడే 500, 700, that's true. 1000. ఎవ్రీడే 500, 700, 1000. అవును. Frame లో, frame. పాపం మేనేజర్లకి, సార్ టైం అవుతుంది ఏమన్నా కొంద తగ్గితే అండ్ ఓ పక్క నుంచి ఫైర్, ఓ పక్క నుంచి డస్ట్, స్మోక్. చెప్తున్నారు ఎవ్రీడే 1000-700 జూనియర్స్. అవును. 40-50 days పైన అది మన భారత భారతమెట్ట సీక్వెన్స్ ఫిల్ అవ్వడానికి 600 మినిమం పట్టింది. నేను ఇందాక చెప్తున్నా అదే అన్న, మన మా ఎలక్షన్స్ కానీ మిగతా ఎలక్షన్స్ అని పెట్టుకోవచ్చు అక్కడ వచ్చి. అందరూ అక్కడే ఉన్నారు. అంతమంది ఉన్నాం అక్కడ. యాక్చువల్లీ డైలాగ్ చెప్పిన అంతమంది ఉన్నప్పుడు డైలాగ్ చెప్తుంటే వెనకాల నుంచి "రేయ్, ఆ పాలనెట్టరా, అది పెట్టరా" మనకి వినిపిస్తుంటాయి స్లోగా. డిస్టర్బెన్స్ అయినా కూడా చేయాలి, ఇది ఒక డైవర్ట్ అవ్వకుండా. యూ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. Thank you. ఎస్, ఐ థింక్ ఆ సీన్ అయిపోయిన మేము మరుసటి రోజు మన ఈశ్వరరావు గారు వచ్చి ఇమ్మీడియట్గా ఏంటి అమ్మాయి పేజీలు చెప్పేస్తుంది. షీ వాజ్ సో మెమరీ ఇంప్రెస్డ్. ఇది చాలాసార్లు చెప్పాను, వెన్ యూ కమ్ టు ఫ్రేమ్ ఒక యాక్టర్ ఎనర్జీ చూపిస్తుంటే మనకు కూడా ఇట్ పుషెస్ యూ. ఆ క్యారెక్టర్లోనే ఉన్నాడని తెలుసు కదా. సో షీ ఆల్సో హ్యాడ్ ద సేమ్ ఎనర్జీ, హీ హ్యాడ్ ఇట్. సో ఫర్ మీ వెన్ ఐ వాస్ పర్ఫార్మింగ్ విత్ దెమ్ చాలా ఎనర్జీ వచ్చింది నాకు. ఐ ఫెల్ట్ అరే వీళ్ళతో చేస్తున్నాం కదా, ఓకే కమ్, మనం డైలాగ్స్ అన్నీ సరిగ్గా చూసుకొని వెళ్ళాలి, వీళ్ళు డెఫినెట్గా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారు, మనకు కూడా చిన్న ఎనర్జీ వస్తుంది. నాకు కూడా సేమ్ ప్యాకెట్ సీను నాతో యాక్ట్ చేసేటప్పుడు చాలా ఐ మెంట్ ఇట్ వెరీ సీరియస్లీ. ఫుల్ ఎనర్జీ సార్ మీరు చాలా సీనియర్ యాక్టర్ సార్, అయినా కూడా నేను మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఎంత ఎనర్జీ ఇచ్చిందంటే నా కాంపిటీషన్ తను అంటే కూడా బాబు. భయపడి నేను చేశా చెక్ చేసి. రమేష్ గారు. ఎస్, వావ్, వాట్ అన్ యాక్టర్. ఎస్, మొత్తం అందరూ సాలిడ్ గా పట్టారండి మొత్తం yes, yes. ప్లేస్మెంట్ లో. నీతోనే కదా ఎక్కువ సీన్ ఉంది. ఏమంటున్నాను ఆయన పేరు రమేష్. రమేష్ అని ఎమ్మెల్యే క్యారెక్టర్ పేరు. అవును, రమేష్. రమేష్ ఇందిరా. తను Okay, అది ఉండదు. నేషనల్ అవార్డు విన్నర్ అనుకుంటా కదా. ఇది డైరెక్టర్ ఆల్సో. డైరెక్టర్ డైరెక్టర్ నిజంగా కూడా సీన్ లక్కీ లెగ్ బాబు. మాక్సిమం సినిమాలు ఆడిని, తను చేసిన సినిమాలు థ్యాంక్ యూ అన్న. క్యారెక్టర్ యాక్టర్ గా మంచి ఆడిని. కాదే సినిమా ధర్మంగా అయిపోయిన తర్వాత ఒప్పుకోవాలి. కూడా ప్రమోషన్ కూడా డేట్లు ఇస్తున్నాడు. యాక్టర్ గా ఎక్కువ ఛార్జ్ చేస్తావు, సీన్ ప్రమోషన్స్ కి ఎక్కువ ఛార్జ్ చేస్తావు. అంటే క్యారెక్టర్ బట్టన్నా, ఓహో, ఎవరి క్యారెక్టర్ అంటే అదే అన్ని ఇప్పుడు క్యారెక్టర్ మొత్తం సినిమా ప్రమోట్ చేయాలంటే సినిమాలో షేర్ అడుగుతున్నాడు. అదే వాట్సాప్ షేర్ అడిగాను, ట్రైలర్ నెట్ షేర్ చేయమని చెప్పి అడిగా. ఓకే, మొత్తానికి లెనిన్ ప్రమోషన్లు బాగా చేసిన ఇంటర్వ్యూలో బ్రహ్మాజన్ ఎన్నిసార్లు చాటెడ్ ఫ్లైట్ వాడారు, కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిన Correct వారికి answer చెప్తే కనుక నేను ఎప్పుడు వాడలేదు. ఏఎంబీలో ఫస్ట్ టికెట్ మీకే. ఏఎంబీలో ఫస్ట్ టికెట్ మీకే. పార్ట్ అన్న. థ్యాంక్ యూ అన్న, లవ్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అనకండి అంతా.
అబ్బా సార్ సచ్ ఏ ఫెంటాస్టిక్ టైం. లెనిన్ జూలై 10th రాబోతుంది. ఎస్. మీకు సో ప్రొడక్షన్ గురించి ప్రొడక్షన్ గురించి చెప్పాలంటే ఒకటే మాట. ఈ సినిమాకి ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఇట్లా పెట్టి ఎవ్రీ సీన్ ఎవ్రీ డైలాగ్ అంటే ఫాదర్ అని అనొచ్చు కానీ నాగార్జున గారు కూర్చొని ఎవ్రీ సీన్ ఎడిట్ రూమ్లో చెక్కి ఎనీ రీషూట్స్ మనం చేసినా అవి బెటర్మెంట్ ఆఫ్ సినిమా కోసం. లేదు ఇంకా ఉండొచ్చు ఈ సీన్లో, అందరూ కోఆపరేట్ చేస్తారు దానికోసం. ఐ థింక్ మనందరికన్నా ఆయన ఎక్కువ ప్రేమించేసారు సినిమా. ఆయన సెట్లో ఉండకపోయినా ఎడిట్ టేబుల్ మీద కూర్చొని హీ హ్యాస్ లవ్ దిస్ ఫిల్మ్ లైక్. ఆయన ట్వీట్లు చూస్తే అర్థమవుతుంది. లేదు ఆయన కథను ప్రేమించేశారు. నేను అంటే టచ్ వుడ్ అనకూడదు, మనం తర్వాత ఇంత ఇంట్రెస్ట్ నేను చూసేది నాలో ఈ సినిమాతోనే. అది నా వల్లనా, అది కథ వల్లనా, అది ఆయనే చెప్పాలి. అన్నీ ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ ద స్టోరీ. మనం పాస్ట్లో వేరే సినిమాలు కూడా చేసాము, కాకపోతే ఈ కథకు వచ్చేసరికి ఈ వైబ్ ఎందుకు ఆయనకి తెగ నచ్చేసింది. హీ లైక్స్ డ్రామా, అది కమర్షియల్, దాంట్లో అండ్ ఏదన్నా కొత్తగా ఫ్రెష్గా ట్రై చేస్తే అది ఆయనకి చాలా ఇంట్రెస్ట్ ఫస్ట్ నుంచి అంతే. ఫస్ట్ నుంచి అంతే. సో మీ క్యారెక్టర్ కానీ ఏ క్యారెక్టర్ భారతి కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ చాలా ప్రేమించి చూసారు క్యారెక్టర్ని. లేదు ఇది ఇంకా ఉండొచ్చు, ఈ లుక్, ఆ డైలాగ్, ఇది అది క్లోజ్లు అన్ని, ఈ షార్ట్కి ఇంకొక క్లోజ్ తీయొచ్చు, అట్లా అంత డీప్గా వెళ్ళిపోయారు. సో ప్రొడ్యూసర్స్కి వచ్చేసరికి ఆయన తర్వాత అఫ్కోర్స్ నాగవంశీ గురించి చెప్పాలి. 2 production houses coming together, believing in this project, and both sides నుంచి విపరీతమైన కాన్ఫిడెన్స్. సో యాజ్ యాక్టర్స్ నౌ వీ కెన్ సిట్ వెరీ హ్యాపీలీ, అందరూ కాన్ఫిడెంట్గా ఉన్నాం. అండ్ మనం లాస్ట్ 1.5 year నుంచి పెట్టిన కష్టం అంతా ఐ థింక్ ఇట్స్ వర్క్డ్ అవుట్. డెఫినెట్లీ ఇట్స్ వర్క్డ్ అవుట్. వీ హ్యావ్ వర్క్డ్ అవుట్ అంటే మనం ఇంకా వీ గివెన్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ 100% ఇచ్చేసాం. సినిమా ఏమడిగితే అది ఇచ్చేసాం. సినిమా అడిగింది ఇచ్చేసాము. అండ్ ఆల్సో సార్ ఐ థింక్ మనం ప్రౌడ్గా చెప్పుకోవచ్చు ఇది, దట్ ఏమంటారు 100% కాకుండా వి డింట్ లీవ్ ఒక ఇంచు కూడా వదలలేదు మనం. అది బ్లాక్ బస్టర్ అవుతుందా అదంతా ఆడియన్స్ చేతిలో ఉంది, కానీ మనం చేయాల్సిన పని మనం చేసాం, పూర్తిగా ఆనెస్ట్గా చేసాం ఫ్రమ్ ఆల్ సైడ్స్, ఆల్ డిపార్ట్మెంట్స్, విచ్ ఇస్ వై ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ లెనిన్. అందరం ఇంకోటి చెప్తుంటారు చాలా మంది, ఒక మంచి స్టోరీ ఉందనుకో, ఆ స్టోరీ విల్ సెలెక్ట్ యాక్టర్స్. Correct. ముందు నుంచి డైరెక్టర్ ఏదో అనుకోవచ్చు, Correct. బట్ ఫైనల్ కి షూటింగ్ ముందు అబ్సల్యూట్లీ సార్. కరెక్ట్ గా విల్ ల్యాండ్, సమ్ క్యారెక్టర్స్ విల్ ల్యాండ్, ఓన్లీ స్టోరీ విల్ డిసైడ్ ఇట్. అది సినిమా జరిగింది. ఈ కథ నా కోసం రాసింది కాదు కూడా, కూడా రాసింది కదా, వెతుక్కుంటూ వచ్చింది. అదే వెతుక్కుంటూ వస్తుంది. అదే సినిమా దానికి ఏం కావాలో చేసుకుంటదండి, ఫైనల్ గా అది వచ్చే వరకు చేసుకుంటది. కాదు అంటే సీన్ దగ్గరకు వచ్చిందంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. క్యారెక్టర్ కి నిన్ను వదలట్లేదు సీన్, ఆనా వదలట్లేదు. ఓకే, ఎక్కడో హట్ అయ్యాడు అన్నయ్య ఎక్కడో హట్ అయ్యాడు. కంక్లూడ్ చేద్దాం అన్న, కంక్లూడ్ చేద్దాం అన్న. నువ్వు చెయ్యి. ఓకే, మొత్తానికి లెనిన్ జూలై 10th రాబోతుంది. మనోడు వస్తా ఉన్నాడు లెనిన్, మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయబోతున్నారు. అండ్ ఒక మంచి సినిమా, ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా లెనిన్ అవుతుంది. ఈ చిత్రంలో పనిచేసిన ప్రతి ఒక్క యాక్టర్కి, టెక్నీషియన్కి, బ్యానర్కి, అందరికీ ఐ హోప్ మీ అందరూ బాగా ఎంటర్టైన్ అవుతారు సినిమా చూసి. ఈ సినిమా బాబు కోసం హిట్ అవ్వాలండి అని మనస్ఫూర్తిగా ప్రతిరోజు దండం పెట్టుకొని వచ్చి చేసిన సినిమా ఇది. ఇది మాత్రం నిస్వార్థంగా చెప్తున్న మాట. కథలో దమ్ముంది, పర్ఫార్మర్లు దొరికారు, ఖచ్చితంగా ఆడుతుంది, ఆడాలి 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 అని బలంగా కోరుకున్న సినిమా. ప్లీజ్ జూలై 10th థియేటర్స్కి వస్తుంది. జూలై 10th అని మాట్లాడతా, అప్పుడు చూసుకుందాం. ఎంతసేపు మాట్లాడేదారు కదా? కాదు, ఓకే, మాట్లాడాల్సి నేను. మీరు మన ఆడియన్స్కి ఏమైనా చెప్పదలుచుకున్నారా? అందరు మనోడు అని అంటున్నారు, మనం వస్తున్నాం. ఐ థింక్ లెనిన్ టీమ్ ఈస్ కమింగ్ వెరీ హార్డ్. మనంతో వస్తున్నాం, మనస్ఫూర్తిగా వస్తున్నాం ఈసారి. సో ఎస్, జూలై 10th కలుస్తాం థియేటర్లో. అండ్ ఎస్, మనం 10th తర్వాత మాట్లాడదాం సార్. 10th తర్వాత ఇంకా మాట్లాడటాలు లేవు. 10th ఈవినింగ్ మాట్లాడాలి. 10th ఈవినింగే మాట్లాడదాం సార్. అప్పుడే అక్కడే సినిమానే మాట్లాడదు బాబు, ఇంకా మనం మాట్లాడవసరం. 10th ఎందుకంటానని సినిమాయే మాట్లాడాలి కాబట్టి మనమేం మాట్లాడవసరం లేదు. ఇప్పటి వరకు ఐ థింక్ మీరు అందరూ నాకు చాలా సపోర్ట్, ఐ మీన్ దెవ్ షోన్ మీ అ లాట్ ఆఫ్ సపోర్ట్ అండ్ it is all very overwhelming, but I feel I need more of that support.
and a lot of your blessings, because it is a very special film, and you will all know on the 10th why I'm saying this. So please, please, please bless us. ఎస్ జూలై 10th లెనిన్ జిందాబాద్.